రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆరోగ్యశ్రీ పథకం తరచూ బంద్ అవడం కలకలం రేపుతోంది. పారిశ్రామికవేత్తలకు రాయితీలు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఎంచక్కా జరిగిపోతాయి. కానీ నిరుపేదల వైద్యానికి చెల్లింపులు అనేసరికి ఎక్కడా లేని ఆటంకాలు వచ్చి మీద పడుతూ ఉంటాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిల కోసం పలుమార్లు సేవలు బంద్ చేయడం తెలిసిందే. రాష్ట్రంలో అన్ని నెట్వర్క్ ఆసుపత్రులకు కలిపి 2700 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయి. విశాఖ జిల్లాలో 150 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ పేరిట ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని బీమా పథకంగా మార్చాలని జోరుగా సన్నాహాలు చేయడం తెలిసిందే. ఈ విధానాన్ని నెట్వర్క్ ఆసుపత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొద్ది రోజులుగా ఆరోగ్యశ్రీ బంద్ కారణంగా ఉచిత వైద్య సేవలు కావాలి అంటే ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల బదులుగా ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 85 వరకు ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద 3257 రకాల వ్యాధులకు ఉచిత చికిత్సలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం ఆటలు ఆడుకోవడంతో సగటు రోగులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుందనే చెప్పాలి. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె కారణంగా నిరుపేద రోగులు ఆపరేషన్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది అని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ అడ్మిషన్లు నిలిచిపోయాయి. విశాఖలోనే రోజుకి సగటున 500 ఆపరేషన్లు జరుగుతాయి. నగరంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో జిల్లా సమన్వయకర్త అప్పారావు తనిఖీలు చేశారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్ కారణంగా విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రద్దీ పెరుగుతోంది. అధిక సంఖ్యలో రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరడం కనిపించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే యథావిధిగా పేద రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి. విశాఖలోని కేజీహెచ్, విమ్స్, ఈఎన్టీ, విక్టోరియా, టీబీ, ఛాతీ, ఆర్సీడీ, మానసిక ఆసుపత్రుల వద్ద రోగుల రద్దీ పెరుగుతుందని సమాచారం. వైద్యం నారాయణ హరి నానుడు మరిచి మరీ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తరచూ సమ్మె చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. పలు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగుల కుటుంబీకుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రుల నిర్వహణ భారం పేరిట తరచూ సమ్మెబాట పట్టడం గమనార్హం. ప్రభుత్వం అన్నాక కొన్ని చెల్లింపులు అటు ఇటు అవుతూ ఉంటాయి. అంత మాత్రాన వైద్య సేవలు నిలిపేసి మరీ ఆసుపత్రులు సమ్మె చేయడం క్షమించరాని నేరమని పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనకి విశాఖపట్నం గాను టోటల్ గా 62 ప్రైవేట్ నెట్వర్క్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ దీంట్లో ఎంపానల్ అయి ఉన్నాయి. అందులో 31 హాస్పిటల్స్ అనేది స్ట్రైక్ లో పాల్గొనడం జరిగింది. ఈ స్ట్రైక్ లో పాల్గొనడం కాకుండా మెయిన్ గా ఏంటంటే వాళ్ళు ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ కార్డియాలజీ, గైనిక్, ఏమైనా పాలిట్రామా యాక్సిడెంట్ కేసెస్ అనేది తీసుకోవడం అనేది యాజ్ ఆఫ్ నౌ టుడే వరకు కూడా జరుగుతుంది. ఏదైతే ఓపీ ఎలక్టివ్ కేసెస్ అలాంటివి తీసుకోవట్లేదు. మనకి దీనికి ఏమైనా ఎమర్జెన్సీస్ ఉన్నట్టయితే మనకి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ గీతం, గాయత్రి, ఎన్ఆర్ఐ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వాళ్ళ స్ట్రైక్ లో పాల్గొనట్లేదు. సో మనం ఏవైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ అక్కడ కాని పక్షంలో రిమైనింగ్ స్టేబుల్ కేసెస్ ఏమైనా ఉంటే అలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మనం ప్రతి ఒక్క ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ స్ట్రైక్ లో పాల్గొన్న ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ లో ఏమైనా కేసెస్ ఇబ్బందిగా ఉన్నట్టయితే మన 108 ద్వారా మనం ఏదైతే స్ట్రైక్ లో పాల్గొనట్లేదో ఆ హాస్పిటల్ తరలించడం జరుగుతుంది. మోస్ట్లీ ఈ 4-5 డేస్ లో ఎక్కువ ఎమర్జెన్సీస్ కాకుండా ఆల్రెడీ ప్రీవియస్ గా కిడ్నీ డయాలసిస్ గానీ, లేకపోతే క్యాట్రాక్ట్ గానీ, లేకపోతే ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ ట్రీట్మెంట్ గానీ అవి మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే అవి ఒకేసారి ప్రీవియస్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఒకేసారి ప్రియార్ చేస్తే ఈ సైకిల్స్ 20 సైకిల్స్ గానీ, ఈ డయాలసిస్ 20 సైకిల్స్ గానీ అవి రెగ్యులర్ గా ప్రాసెస్ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది గానీ, ఎటువంటి అడ్వర్స్ గానీ ఇప్పటి వరకు ఏం లేవు. సో మేము కూడా ఏంటంటే విమ్స్ ప్లస్ కేజీహెచ్ సూపరింటెండెంట్ గారికి కూడా అండ్ డీసీహెచ్ సార్తో కూడా కోఆర్డినేట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి అడ్వర్స్ గానీ బెగ్ హార్ట్స్ ఏం లేవు. మేము కూడా కంటిన్యూగా టీమ్ లీడర్స్ తోటి, మిత్రాస్ తోటి మానిటర్ చేస్తున్నాం.